బ్రతికారండి. దేవుడి కంట కన్నీరు రప్పించి దేవుణ్ణి దుఃఖపరిచి దేవుడి ఉగ్రతకి బలైపోయారండి. అంటే అటు అన్ని జనులు కావచ్చు, ఇటు తను నమ్ముకున్న భక్తులు కావచ్చు, పూర్వకాలంలో మానవ జీవితాలన్నీ కూడా సంబరాలే చేసుకున్నారు. ఇక నోవహు దినాలలో జనులు ఎలా బ్రతికారు? వారు తిరుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లి కీయబడుచు ఉండిరి. అంతలో జల ప్రళయం వచ్చింది. లోతు దినాలలో జనులు తినుచు త్రాగుచు ఇల్లు కట్టుచు నారు నాటుచు కొనుచు అమ్ముచు బిజినెస్ లో బిజీ పడిపోయి దేవుణ్ణి మరిచిపోయి కామాంధులుగా మారిపోయారు. అందుకు దేవుడు అగ్నిగంధకాలు కురిపించి వాళ్ళందరినీ నేల కలిపాడండి. ఇవన్నీ మనకు ఒక దృష్టాంతములు, ఉదాంతములు, ఎగ్జాంపుల్స్. వీళ్ళంతా మానవ జీవితం యొక్క విలువ తెలుసుకోకుండా బ్రతికారండి. ఆ 120 సంవత్సరాలలో కూడా మనుషులు అలాగే బ్రతికారు. అల్పకాల పాప జీవితం కొరకే ఆరాటపడ్డారు తప్ప శాశ్వతమైన ఆ దేవుని కొరకు, ఆ దేవుడు ఉన్న లోకం కొరకు పోరాటం చేయాలి, భక్తి పరవశం అవ్వాలి, నీతితో భక్తితో యథార్థతతో బ్రతకాలి అనే విషయాన్ని మర్చిపోయారు. ఇక దేవుడు 120 years ని 70-80 దించాడు. కీర్తన గ్రంథము 90-10 రాత్రికి మీకు కొద్దిగా మళ్ళా వెనక్కి తెస్తున్నాను. మా ఆయుష్కాలం 70 అదే రిప్లై అవుతుందన్నమాట. తినుము త్రాగము సుఖించుము, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. జీవితం అనేది ఒక్కటే. చావు తర్వాత ఏముందో స్వర్గము నరకం ఎవడ చూశాడు? ఎవడైనా వచ్చి చూశాడా అంటూ మూర్ఖులుగా మారిపోయి బ్రతకుండగానే ఆడాలి, పాడాలి, కేలి విలాసం చేసుకోవాలి, కామాంధులుగా మారిపోయి కామ కోరికలు తీర్చుకొని క్రూర మృగాలుగా మారిపోయి చంపుతూ చచ్చిపోతూ జీవిత విలువలను మట్టి కలుపుతున్నారండి. ఆ పరలోకమందున్న దేవునికి ఎంతో దుఃఖాన్ని మిగిలిస్తుంది మానవ నర సమాజం. ఇక అందుకే దేవుడు ఏం చేశాడు? మానవ జీవిత కాలాన్ని గ్యారంటీ లేకుండా చేశాడు. యాకోబు పత్రిక 4:14 రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవము యాపాటిది. నువ్వు కండలు తిరిగిన వస్తాదివైనా, కోట్లాధిపతివైనా, అన్నీ తెలిసిన విజ్ఞానివైనా, అజ్ఞానివైనా, రాజకీయవేత్తవైనా, చదవడమైనా, చదువు లేనివాడమైనా, నీ జీవితం యాపాటిది అంటున్నాడు దేవుడు. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఆవిరి లాంటి జీవితం, అల్పమైన జీవితం, నీటి మీద బుడగ లాంటి జీవితం, త్రాసు మీద ధూళి లాంటి జీవితం, సాగిపోయిన నీడ లాంటి జీవితం. ఈ చిన్న జీవితం కొరకే ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి సంపాదించాలి, ధన సంపాదనలో మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఈ జానడ పట్ట కోసమే కోటి విద్యలు నేర్చుకుంటూ ఇతరుల్ని కొల్లగొడుతూ జీవితాన్ని మరి నరక కోపానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అసలు తాను ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతకాలో అర్థం కాక ఒకడు త్రాగుబోతుగా మారాడు, ఒకడు దొంగగా మారాడు, ఒకడు హంతకుడిగా మారాడు, తల్లిని చంపుతున్నాడు, తండ్రిని చంపుతున్నాడు, భార్యను చంపుతున్నాడు, నడు రోడ్డు మీద ప్రేమించలేదని అమ్మాయిని గొంతు కోసి చంపుతుంది నర సమాజం. పూర్వకాలంలో చదువు లేనివాడు, విద్య లేనివాడు వింత పశువు అనుకున్నారు. విద్య ఉన్న ఆ మనిషి వింత క్రూర మృగంగా మారిపోయాడు. ఎక్కడ చూస్తున్న హత్యలు, ఆత్మహత్యలు, దారుణమైన హింసాకాండాలు. తాను చీడపురుగుగా మారి సమాజాన్ని చీడపురుగులా మారుస్తుందండి. ఎవరు బాగు చేస్తారండి ఈ సమాజాన్ని? విద్యాలయాల్లోకి వెళితే అక్కడ ఆటలు పాటలు, జీవిత పాఠాలు లేవు. ఏగా దోమ కప్ప జీవిత చరిత్రలు చెప్పుకుంటే నీ జీవిత చరిత్ర ఎవడు చెబుతాడు? ఆ నుండి బండిరా వరకు ప్రతి విద్యాలయాలలో చెప్పవలసింది ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం చెప్పాలి. ఆ అంటే అమ్మని నువ్వు చెప్పడం కాదు. అసలు అమ్మ అనే పదాన్ని తల్లి ఒడిలో ఉన్నప్పుడే నేర్చుకున్నావు. బడిలోకి వెళ్ళి చెప్పేదేముంది? ఆ నుండి బండిరా వరకు దేవుడి యొక్క జ్ఞానాన్ని చెప్పాలి. యూకేజీ నుండి యూనివర్సిటీ వరకు ఈ పాఠాలు లేవండి. డబ్బు సంపాదించు, ఆస్తి సంపాదించు, తిను త్రాగు, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటూ విద్యాలయాల్లో ఇదే పోతన. తల్లి ఒడిలో తల్లి పాఠాలు ఇవ్వను. ఆయన డాక్టర్ వైపు, యాక్టర్ వైపు, ఇంజనీర్ వైపు బాగా డబ్బు సంపాదించే కేలి విలాసంగా బ్రతుకు కొడుక. భూములు సంపాదించు, ఆస్తులు సంపాదించు, అవసరమైతే అవతలను మోసం చేసాయి. ఇదే పాఠాలు చెబుతున్నావు కదా నీ కొడుకుకి, నీ కూతురికి. ఏమండి కొడుక, జీవితం చాలా విలువైందయ్యా. దేవుడిచ్చాడురా నిన్ను. ఆ దేవుడి కోసం నువ్వు బ్రతకాలి, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతకాలి. చావు తరువాత నువ్వు ఆ దేవుడి దగ్గరికి చేరాలని ఏ తల్లి, ఏ తండ్రి కొడుకులకి, కూతురికి చెప్పారు? చెప్పండి ఎవరైనా.
తెల్లవారి నుంచి రాత్రి పండుకునేటంత వరకు చదువుకో, బడికెళ్ళు, బాగా చదువుకొని పరీక్షల్లో పాస్ అయ్యి మంచి ఉద్యోగాన్ని సంపాదించి డబ్బులు సంపాదించురా. డబ్బుంటేరా విలువ. మనీ మేక్స్ మెనీ థింగ్స్ రా. డబ్బు లేకపోతే నీ నెత్తి మీద ఇచ్చిన పెట్టు, నువ్వు ఎందుకు పనికి వస్తావరా అంటూ పిల్లల్ని రెచ్చగొడుతూ డబ్బు అనేటువంటి ఒక మహమ్మారి వైపు మనుషులు మనసులను మారుస్తూ కలుషితం చేశారే ప్రియులారా. ఇకపోతే కుర్ర సమాజం, మానవ కుర్ర సమాజం కాలేజీల్లోకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి ప్రేమ పాఠాలు నేర్చుకుంటూ ప్రేమించిన అబ్బాయి కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు. వాడితో నాకు పెళ్లి చేయకపోతే నేను చస్తానని తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు, లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. జీవితం యొక్క విలువ ఎవరికి తెలిసిందండి ప్రియులారా? రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవము ఈ భూమి మీద కన్ను మూసిన మరుక్షణమే నీ కొరకు పాతాళం పొంచి ఉంది.